గురుకులాల్లో చదివే పిల్లలకు మంచి నాణ్యత ఆహారం అందించే ఉద్దేశంతో షేక్పేట్ గురుకుల పాఠశాలలో మోడల్ కిచెన్ ప్రారంభించింది గురుకుల సంక్షేమ సంఘం. పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ మోడల్ కిచెన్ తో మ్యాన్ పవర్ తగ్గింది. ఆహారం కల్తీ అవ్వకుండా ఉందంటున్నారు పాఠశాల ఉపాధ్యాయులు. ఇక 700 మంది విద్యార్థులకు ఇడ్లీ, చట్నీ, చపాతీలు, గ్రేవీ కర్రీస్, సాంబార్ అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. షేక్పేట్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఉన్న ఇక్కడ రీసెంట్గానే మోడల్ కిచెన్ని ప్రారంభించారు. గతంలో ఉన్న కిచెన్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ టెక్నాలజీ కిచెన్కి డిఫరెన్స్ ఏంటి, పిల్లలకి ఎంతవరకు హైజీనిక్ ఫుడ్ అందిస్తున్నారు, ఏ రోజు ఎలాంటి మెనూని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఎన్ని రకాల పరికరాలను ఇక్కడ అమర్చారు తెలుసుకుందాం. ప్రజలు మనతో పాటు ఈ వెల్ఫేర్ సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా పిల్లలకి ఫుడ్ అందిస్తే వాళ్ళ చదువు కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అంటుంటారు. సో ముఖ్యంగా ఇప్పుడు మోడల్ కిచెన్ అంటే ఏంటి, ఏమేమి పరికరాలు కదా ఇన్స్టాల్ చేసారు, గతంలో ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఫైర్ వుడ్తో కానీ గ్యాస్తో కానీ నడిచేటటువంటి యంత్రాలు పాత పద్ధతిలో వంటలు చేసుకునే వాళ్ళము. అది కొంత మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం ఉండేది. ఈ మోడర్న్ కిచెన్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి చపాతీలు తయారు చేయడానికి కానీ, తర్వాత దోశలు కానీ, తర్వాత ఇడ్లీ తయారు చేసుకోవడానికి కానీ, మోడర్న్ తర్వాత వెజిటబుల్ కట్ చేసుకోవడానికి కూడా వెజిటబుల్ మిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఏదైనా గ్రేవీ అవసరం ఉందనుకుంటే గ్రేవీ మిషన్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసారు వాళ్ళు. మొట్టమొదటగా షేక్పేట పాఠశాలలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా అనడం జరిగింది. దీంతోపాటు మల్లాపూర్లో కూడా ఇటువంటి మోడల్ కిచెన్ ఒకటి ఏర్పాటు చేశారు మేడం. ఆ కిచెన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. క్వాలిటీ ఫుడ్ను తయారు చేసుకోవచ్చు, పరిశుభ్రమైనటువంటి ఫుడ్ను తయారు చేసుకోవచ్చు. టైం సేవింగ్ ఎక్కువ అవుతుందమ్మా దీంట్లో. మేము గతంలో చపాతీలు చేయాలంటే ఒక సెక్షన్ విద్యార్థులను సుమారు ఒక 40 మంది పిల్లలను ఎంగేజ్ చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి మేము కష్టపడితే ఉదయం 7:30కి అట్లా ప్రతి స్కూల్లో కూడా ఇట్ ఈజ్ ఎ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. చపాతీలు 1 గంటలో 1000 చపాతీలు చేసేటటువంటి మిషన్ని సమకూర్చారు. దీన్ని చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. అది మార్నింగ్ 6కు మేము స్టార్ట్ చేస్తే 7కు చపాతీలన్నీ అయిపోతాయి. 7:30కి మేము టిఫిన్ ఇచ్చేయగలుగుతున్నాం. ఇక్కడ చాలా టైం సేవ్ అవుతుంది. పిల్లలకు కూడా రిస్క్ లేదు, మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. స్టవ్ దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేటటువంటి భయం అటువంటిది ఏమీ ఉండదమ్మా. పిల్లలకి ఇంత హైజీనిక్ ఫుడ్, దాంతోపాటు లెస్ టైం, చాలా తక్కువ శ్రమతోని ఇప్పుడు పిల్లలు ఈ టైంని చదువులకి యూజ్ చేసుకోవచ్చు, యాక్టివిటీస్లో యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా ఇక్కడ కిచెన్లో వర్క్ టైంని. సో మీకేమనిపిస్తుంది, పిల్లలు మీకు పర్సనల్గా ఏం చెప్తున్నారు? ఇందులో ఒకటి వాస్తవం అమ్మా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా గత కొన్ని రోజులుగా మీరు గమనిస్తున్నారు, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం యొక్క సత్సంకల్పం మేరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఫుడ్ పాయిజనింగ్కి అవకాశం లేకుండా క్వాలిటీ ప్రిపరేషన్ జరగడం వలన నాణ్యమైనటువంటి ఫుడ్ మనం పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది, ఇక ఇక్కడెక్కడ కూడా మనం మనుషుల జోక్యం ఎక్కువగా ఉండకపోవచ్చు. యంత్ర పరికరాలు ఇవి కొంత హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మనము ఎక్కడైతే మనము ఫుడ్ పాయిజన్ కేసెస్ని కొంచెం తగ్గించుకోగలుగుతాము. తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గించుకోగలుగుతాం. ఫైర్ అనేది ఉండదు కనుక ఓన్లీ మిషన్స్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పిల్లల భద్రత, మా భద్రత అందరికీ చక్కగా ఉంటుంది. టైం సేవ్ అవుతుందమ్మా. కింద ఫ్లోరింగ్ నుంచి రూఫింగ్ అంతా కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంచి వాతావరణంలో ఫుడ్ తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఏదైతే ఈ స్టోర్ రూమ్ ఉందో ఇది చూసుకోవచ్చు. ఇంట్లో ఏ విధంగా అయితే మనం ఇంటి కిచెన్కి ముగ్గు వేసి గడపలకి పసుపు రాసి ఎంత నీట్గా దాన్ని ఒక పవిత్రంగా భావిస్తామో, సేమ్ అట్లనే ఇక్కడ కూడా పూజ చేసిన తర్వాత ఏ ర్యాక్స్కి ఆ ర్యాక్ సపరేట్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆ డేకి సరిపడా అవన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. మెయిన్గా చపాతీ మేకర్. మామూలుగా ఏ వంట అయినా చాలా త్వరగానే అయిపోవచ్చు, కానీ చపాతీలు మాత్రము చాలా టైం పడుతుంది. ముఖ్యంగా పిల్లలే వీటిని అన్నింటినీ కూడా ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క రోజు, వారంకి ఒక రోజుగా తీసుకొని ఈ చపాతీలు అన్నింటినీ కూడా నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్, అంటే వాళ్ళు తెల్లవారుజాము తినాలంటే ముందు రోజు రాత్రి నుంచి కూడా చపాతీలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చపాతీ మిషన్లో మాత్రం కేవలం గంటలో 1000 చపాతీలు చేయడం అనేది చాలా టైం సేవింగ్గా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎక్కడ కూడా హ్యాండ్ మూమెంట్ ఉండదు, దాంతోపాటు ఎక్కడ కూడా చేతులు కాల్చుకోవడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇది చాలా బెనిఫిట్గా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను
డైనింగ్ హాల్లో ఉన్నాను. ఇక్కడ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ టైం వైజ్గా ఇక్కడికి వచ్చి పిల్లలు తింటూ ఉంటారు. బ్యాక్ సైడ్ ఆల్రెడీ లంచ్ స్టార్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క మోడర్న్ కిచెన్ ఏర్పాటు చేసిన తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ ఎట్లా ఉంది, పిల్లలు ఎంతవరకు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారో తెలుసుకుందాం. మిషన్ వచ్చింది, టైం సేవ్ అయిందా? అప్పుడు ఎట్లా ఉంటాయి కష్టాలు మీవి? అప్పుడు కష్టమే ఉంటుండే మ్యామ్, కష్టమవుతుండే లాస్ట్ టైం చేసేటప్పుడు అందరు కలిసి 600,000 దాకా చేయాలంటే. ఇప్పుడు మిషన్ వచ్చినాక జర టైం సేవ్ అయింది, ఫాస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. అప్పుడు మిషన్స్ లేకముందు మేము 4 o'clockకి లేచి వచ్చి వేసుకునే వాళ్ళం. మాకు సరిగ్గా చేయడానికి రాలేక చపాతీలు దొడ్డుగా పెద్దగా వచ్చేటివి, కడుపు నొప్పి అయ్యేటివి. కానీ ఇప్పుడు ఈ మిషన్స్ వల్ల చాలా సన్నగా, సాఫ్ట్గా ఇంట్లో తిన్నట్టే ఉంది. మరియు చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. అప్పుడు మాకు చేతులతో చేస్తుండే, అప్పుడు మొత్తం చల్లగా ఉంటుండే. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, మంచిగా వేడివేడిగా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి ఎక్కువ తినాలనిపిస్తుంది. అప్పట్లో ఏంటంటే స్టీమ్ ఉంటుండే, దానివల్ల పొగ ఎక్కువ వచ్చి చాలా జ్వరాలు, దగ్గు, జలుబు అవన్నీ వస్తుండే. ఇప్పుడు మిషన్ రావడం వల్ల కరెక్ట్ షేప్ వస్తుంది, ఇంకా అన్ని మంచిగా కాలుతున్నాయి, స్కూల్ అందరికీ సరిపోతుంది. డైలీ మెన్యూలో ఏదైతే ఉంటుందో అదే వీళ్ళకి ఇక్కడ పెడతారు. ముఖ్యంగా డైలీ మెన్యూలో అన్ని రకాల పోషకాలు అందేలా కూడా ఇక్కడ స్టాఫ్ కావచ్చు, ఈ చార్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. సో అన్ని గురుకులాలకి ఇట్లానే కొత్త టెక్నాలజీతో మోడర్న్ కిచెన్స్ ఏర్పడితే మాత్రం పిల్లలు చాలా హెల్తీగా ఉండి చదువులో కానీ ఆటల్లో కానీ ముందడుగు ఉండే అవకాశాలు అనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సిద్దికితో మోనికా, న్యూస్, హైదరాబాద్.